హాయ్ అండి, నమస్తే, స్వాగతం స్వచ్ఛమైన ఆహారానికి. ఇదిగో చూడండి, ఇది మహారాష్ట్ర నుంచి మన అనిల్ గౌలు సునీల్ గౌల్ అని పాలేగర్ గారు వాళ్ళ ఫ్యామిలీ నుంచి విత్తన మా దగ్గర నుంచి ఒక దోసకాయ వెరైటీ విత్తనం తెప్పించారు. ఇది వచ్చేసి మహారాష్ట్రలో దేశీవాళీ వెరైటీ అనమాట. చాలా టేస్ట్ ఉంటుంది. ఇగో ఇంత హైట్ అవుతుంది. మనం ఇంకా బాగా చూసుకోగలిగితే హెల్తీగా ఇంకా లావ్ అవుతుందండి. ఇంత బరువు మొయ్యలేకపోతున్నాము. ఇది ఎంత వెయిట్ ఉంటుందో కట్ చేసిన తర్వాత వెయిట్ చూసి చెప్తాము. మన మోక చేయి అంత పొడవు ఉంది. ఇది తయారైన తర్వాత పండిపోయిన తర్వాత దానంతరం అది పగిలిపోతుంది అనమాట. పగిలిపోయి విడిపోయిన తర్వాత అప్పుడు మనకి ఇది ముగ్గింది అని తెలుసుకోవాలి. అప్పుడు కోసి తినాలి. ఇలా చాలా ఉన్నాయండి. ఇగో ఇక్కడ దీన్ని కరెక్ట్గా మేము చేయలేకపోతున్నాం. పందిరి వేసాము, దాని మీద లాగి కడితే ఇలా కుళ్ళిపోకుండా వాటర్లో పర్ఫెక్ట్గా వస్తే కొన్ని కుళ్ళిపోయిన ఇది బాగుందండి. అసలు ఇలా తినాలండి ఫుడ్. ఒక్కటి తింటే చాలు, 1 year బతికేయచ్చు. దోసకాయ అవసరం లేదు. ఇంకా మళ్ళీ తర్వాత వేరే వెరైటీ తీసుకోవాలన్నమాట. ఇలాంటి వాటికి దూరం అయిపోవడం వల్లే మనం ఏ ఫ్రూట్ తీసుకున్నా, అంటే దోసకాయలు చాలా ఉంటాయి పోషక విలువలు. మస్క్ మిలన్ కూడా అంటారు. ఇవి ఎక్కడైనా చూసారండి మార్కెట్లో? ఎంత బాగుంటుందో. ఇలా పచ్చిగా ఉన్నప్పుడు కూడా తినొచ్చు, ఇంకా ముగ్గిపోయిన తర్వాత ఇంకా బాగుంటుంది. అయిపోతున్నామండి. 2 kgs ఉంటుంది. అమ్మ చూడండి, మిరాకిల్ కదండి, అద్భుతం కదండి. ఓపిక ఉండాలి. కాకపోతే దీని వయసు 7 నెలలు. అంటే పాదు విత్తనం పెట్టి 7 నెలల తర్వాత క్రాప్ తీయాలా? 6 నెలల తర్వాత క్రాప్ వస్తుంది. ఇది 1 month తయారవుతుంది. ఓపిక ఉండాలి. ఇంకో 10 days 15 days తర్వాత అది ముగ్గిపోతుంది. ఇలాగా కుళ్ళిపోకుండా కాపాడుకోవాలి, ఏ పురుగు డ్యామేజ్ చేయకుండా. మనం కషాయాలు కొట్టుకోవాలి, కరెక్ట్గా పందిరికి క్రీపర్ చేయాలి, చాలా ఈ కలుపంతా తీసుకోవాలి.